హలో ఎవ్రీవన్. ప్రతిసారి నేను నా ఫ్రెండ్స్తో యాదగిరిగుట్ట వెళ్ళి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా. ఈసారి ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే మేము యాదగిరిగుట్టకి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు మా మేనల్లుడికి పుట్టెంటుకలు తీస్తున్నాము. సో అందుకని ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసాము. మేమైతే ఇప్పుడు కళ్యాణకట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చాక వీడికి గుండు కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసేసాము. చూడండి బుడ్డోడు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఒక్కొక్కరు అయితే ఫుల్ ఏడుస్తున్నారు. వీడు సతాయిస్తాడేమో అనుకున్నాం కానీ వీడు చాలా ముద్దుగా బుద్ధివంతుల్లాగా కూర్చొని గుండె అయితే చేయించుకున్నాడు. అదేంటంటే వీడు 75% గుండె ఏడవకుండా చేయించుకుంటే లాస్ట్ 25% గుండు మాత్రం ఒక రేంజ్లో ఏడ్చి చేయించుకున్నాడు. పాపం మొత్తం రెడ్గా అయిపోయాడు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. నిజంగా మా బుడ్డోడు శుద్ధపూసలాగానే ఉంటాడు. ఇంకా వాడికి నచ్చని పనులు చేస్తే మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. గుండు చేసినా కూడా మా బుడ్డోడు మస్తు క్యూట్గా ఉన్నాడు. ఇప్పుడైతే మేము వాడి గుండె అయిపోయాక పైకైతే వెళ్ళాము. మేము ఈసారి కారులోనే వెళ్ళాము. ఒక కారు ఒక్కదానికి 500 రూపీస్ ఛార్జ్ చేశారు పార్కింగ్కి పైన. కానీ మనం కారులో వెళ్ళే కంటే బస్సులో వెళ్తేనే చాలా బెటర్. ఎందుకంటే బస్ మనకి టెంపుల్ దగ్గర వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంది. కారులో వస్తే మాత్రం చాలా దూరం కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటే ఉంటుంది. ఆ ఒక్కటే అటు ఇటు తిరుగుతుంది. సో ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేసే కానీ నడుచుకుంటూ రావడమే బెటర్. మేము లాస్ట్ టైం మీకు గుడి మొత్తం చూపించాను కాబట్టి సార్ నేనేం వీడియో తీయలేదు. యాదగిరిగుట్ట దర్శనం అయిపోగానే ఫ్యామిలీ మొత్తం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము. బయట నుంచి చూస్తే టెంపుల్ మాత్రం చాలా పెద్దగా మంచిగా అనిపించింది. మేము ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా దగ్గర దాకా వచ్చి చూస్తే ఇక్కడ పైకి వెళ్ళడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి. లిటరల్లీ ఒక 100 to 120 వరకు ఉండొచ్చు. ఆల్రెడీ ఎండలో తిరిగి ఇక్కడికి వచ్చామా. ఈ స్టెప్స్ చూడగానే మాకు ఇంకా ఓపిక మొత్తం పోయింది. అయినా సరే ఓపిక తెచ్చుకొని కష్టపడి స్టెప్స్ అయితే అన్నీ ఎక్కేసాము. అమ్మయ్య అనిపించింది పైకి రాగానే. ఇంకా మొత్తం ఊరంతా తిరిగినాం కాబట్టి ఇక్కడ వచ్చి కాళ్ళు కడుక్కొని లోపల టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా సేమ్ ఫోన్ బయట సబ్మిట్ చేసేసి లోపలికి వెళ్ళాలి. ఒక ఫోన్కి 5 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్ నిజంగా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ హనుమాన్ మాత్రం అక్కడ కీసరా దగ్గర ఉన్నట్టుగా చాలా పెద్ద హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంది. ఇది గరుడ స్తంభం. ఇక్కడ మేము ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసేసి మేమైతే లోపలికి చేయించుకోవాలంటే 2 పర్సన్కి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. మెయిన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే అద్దాల గది అని ఒకటి ఉంటుంది. దానిలో ఒక చిన్న ఉయ్యాల ఉంటుంది. మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్స్ని అందులో వేసినప్పుడు ఆ ఉయ్యాల పైన పడితే మన కోరికలు నెరవేరుతాయంట. సో అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం చూడడానికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది కదా, ఎంత అందంగా కనిపిస్తున్నాడో కదా. ఈ ప్లేస్ చాలా పెద్దగా బాగుంది. అండ్ చుట్టూ తిరిగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా ఎక్కువ ఉండడం వల్ల మేమైతే కిందికి వెళ్ళలేదు. ఈ టెంపుల్కి సమ్మర్లో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వస్తేనే బాగుంటుంది. ఇలా మిట్ట మధ్యాహ్నం వస్తే కాలు చచ్చిపోతాము. చూడండి మా బుడ్డోడు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. వాడు బాధ ఏంటంటే అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి, అదేంటో కొత్తగా కనిపిస్తుందని. ఈ రోజు మొత్తం వాడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని కొత్తగా చూసేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలా చాలా రోజులకి మా బుడ్డోడి గుండు వల్ల అందరం కలిసి బయటికైతే వచ్చాము. ఇలా మేమైతే మంచిగా డే అంతా స్పెండ్ చేసేసి ఇంటికైతే వెళ్ళాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.